సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు పేరు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. అందరి తరఫున కూడా గట్టిగా సభ్యులు కొట్టాలి. వేగవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు. వారందరికీ అట్లాగే తంగలపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచినారు. వారికి కూడా గట్టిగా సర్పంచులతో అభినందనలు. బోయినపల్లి మండలంలో 9 మంది గెలిచినారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకోట మండలంలో 14 మంది గెలిచినారు. వారికి కూడా గట్టిగా మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకోట, బోయినపల్లి, తంగలపల్లి కలిపితే 83 మంది సర్పంచులు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పేరున అభినందనలు. అయితే చాలా మంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. 2 ఏళ్ళు ఉడిచిపోయి ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్ళే ఉన్నది. ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్క. గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు మీరు ఒక విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెంక వచ్చే గవర్నమెంట్ లో, మన గవర్నమెంట్ లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దప్పన మీరు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓడ్చుకోవాలి అంతే. అటెంకి ఉండదు, అటెండ్గా ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లా వస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవరు అయ్యే కూడా ఆపలేడు. కానీ ఏమన్నా ఇట్లనే ఆటో ఈటో బెదిరించే ప్రయత్నం చేస్తారు. చాలా రంగాలు కాంగ్రెస్ వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారికి ఏదో ఒక ఇరికియాలి, ఇరికించి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇక్కడ అధికారం లేదు, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకి బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి కాదు మనకు కూడా తెలివి, ఇంత గొప్పగా పనిచేసి మా ఊరిని బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రజలు కూడా యాద చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పదవులు పోతాయి, ప్రాణాలు కూడా పోతాయి, కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే. మిగిలేది మనిషికి మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో, ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా కష్టపడి మీకు అందించిండ్రో, మీ గెలుపును అందించిండ్రో, మీరు ఆ గెలుపును ఆస్వాదించండి. కానీ మీకు వచ్చిన ఈ పదవి ప్రజల కోసం, మన పనుల కోసం, గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి. అండగా మేము ఉంటాం. మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేల సంబంధించి మన కొంతమంది ఎంపీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు. అక్కడో ఇక్కడో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ రాజ్యాంగబద్ధంగా వచ్చేవి ఎట్లా వస్తాయి. ఇవ్వకపోతే అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్ లో వాళ్ళను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట మీ మీద ఎవరు ఏమి చేయలేరు. ఎవరు బెదిరించినా, ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు. చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అరే మన పని అయిపోయింది, మరిగా మనం పక్క కూర్చుంటామని నడవదు. ఇంకొక మన జిల్లాలో ఇంకో 4-5 మండలాల ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలు, దోస్తులు, వాళ్ళు వీళ్ళు ఉంటే మన పార్టీ నాయకులు గెలిచినట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, మీ ఎలక్షన్ ఎంత తల్లాడినో మీకు తెలుసు. కాబట్టి అక్కడ మనం కూడా కొట్లాడుతున్నారు 17 తారీఖు రోజు. వాళ్ళు కూడా గెలిచినట్టు మీరు కూడా మరి వేడిలకు సన్నీ సాయం అన్నట్టు కొంత సాయం చేయండి. అవసరమైతే ఒక రోజు ఒక పూట అడిగి పోయినారి. అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు, దోస్తులు, చుట్టాలు, క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి. మనల్ని గెలిచినట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడే దేవులాడుకోవాలి. మనకు అధికారం పోయిందని బాధ లేదు, అధికారం పోయిందని బాధ ఏం లేదు. సరే, వేములవాడలో మీకు తెలుసు, 4 సార్లు ఓడిపోయాడు ఆయన అని చెప్పి ఆయన ఏడ్చుకుంటే తిరిగితే 24 ఓట్లు వేసింది. ఆయన పెద్ద మేయర్తో నేను గెలవలేదు. తిప్పి కూడా పెద్ద 12,000, 14,000 ఓట్ల మేయర్తో గెలిచింది. ఆయన పెద్ద దానికి ఏదో చాలా గొప్ప ఇది లెక్క. తెల్లవారితే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లవారితే కేసీఆర్ ను అటు ఇంత మాట అంత మాట అన్నాడు. అది కాదు కదా గెలిపించింది నేను. శాతం అయితే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతం అయితే మాకంటే ఎక్కువ చేయి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ పని చేయలేదు. కా పని చెయ్యి. తెల్లారైతే కేసీఆర్ తిట్టాలి, తెల్లారైతే బీఆర్ఎస్ తిట్టాలి. కానీ కాదు కదా రాజకీయం అంటే.
అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి, గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికీ కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చినో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఆగమానం చేయకూడదు. ముందు సర్పంచులకు సన్మానం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడి గెలిచి వచ్చారు. 34 మంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు దగ్గర ఓపిక ఉండాలి. మండలాల వారీగా, గ్రామాల వారీగా మన ప్రెసిడెంట్ గారు పిలుస్తారు. వాళ్ళు పిలిచిన వాళ్ళే రావాలి. డిసిప్లిన్ గా దయచేసి సహకరించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ